మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజాది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అశేష సంఖ్యలో భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆ యొక్క పూజా విశేషాలను మనం ఇప్పుడు తిలకిద్దాం. నాగారం మున్సిపాలిటీ పరిధిలో అక్కన్న మాదన నుంచి నిర్మించబడినటువంటి శ్రీ శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజాది మహోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిషేకాలు పూజాది కార్యక్రమాలను చేపడుతూ స్వామివారిని చూసి తరిస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయం ఈ రోజు తెల్లవారుజాము నుండే ఇక్కడ పూజాది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ రోజు నైట్ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. లింగోద్భవ సమయంలో సైతం స్వామివారికి అభిషేకాది పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసినటువంటి భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో దేవాలయ ప్రాంగణము మారుమ్రోగుతోంది. నీవేనయా డమ్ డమ్ డమారుక మోతాలతో నీ దర్శనమీయ రావేమయ్యా. ఈ జగతి అంతా నీవేనయా, జగదీశుడా వంటే నీవేనయా. పరమేశ్వరావయ్య పాహి మామంటాము భం బంబులా శంకరుడావయ్యా. ఓంకార రూపం నీవేనయా. శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారు? ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అందరికీ ముందు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ శివరాత్రి ఉత్సవాల్లో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండాకాలం కాబట్టి వారికి వచ్చే దారిలోనే వాటర్ సప్లై పెట్టాము. మరి ఉచిత దర్శనం వాళ్ళకైతే అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వారికి ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల ప్రతి ఒక్కరి దర్శనం కూడా వారు చేసుకునే అవకాశం కలుగజేశాం. ఎందుకంటే వచ్చే దారిలోనే అమ్మవారి దర్శనం అవుతుంది. లోపలికి వచ్చిన తర్వాత గణపతి స్వామి వారి అవుతుంది, ఆంజనేయ స్వామి అవుతుంది, మళ్ళీ వెళ్తే శ్రీకృష్ణ స్వామి వారి అవుతుంది, తర్వాత స్వామివారి దర్శనం అవుతుంది. అంటే ఉచిత దర్శనంలో ధర్మ దర్శనంలో వచ్చే భక్తులకు దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల దర్శనాలు వారికి కలగజేశాం. విఐపి దర్శనం వాళ్ళకి మాత్రం ఒకే ఒక్కటి స్వామివారి దర్శనం జరుగుతుంది. వారికి ఎటువంటి దర్శనాలు ఉండవు. ఆ విధంగా ఆలోచన చేసి ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం లైన్లు పెంచడము, వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కమిటీ సభ్యులతోటి చర్చించి మరి నిర్ణయాలు తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎప్పుడు దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కదా, ఈసారి ఎప్పుడు నిర్వహిస్తున్నారని? ఈ శివరాత్రి సందర్భంగా ఈరోజు 3 గంటలకే మేము రుద్రాభిషేకము గర్భాలయంలో చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత భక్తులకి గర్భాలయంలో అభిషేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము. ఈ సంవత్సరం చేస్తే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, పోయిన సంవత్సరం దర్శనానికి కొద్దిగా ఇబ్బంది జరిగిందన్న ఉద్దేశంతో సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేకం అయిన తర్వాత అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు 9 గంటలకి రుద్రహోమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం రాత్రి 9 గంటలకు పార్వతీ పరమేశ్వర వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయము
స్వామివారికి అభిషేకంతో పాటు మధ్యాహ్నము భక్తులకి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆదివారం రోజున అమావాస్య సందర్భంగా పార్వతీ పరమేశ్వర వారి కళ్యాణం ప్రతి నెల చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా స్వామివారికి 9వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో 108 కిలోల అన్నంతో స్వామివారి లింగాకారానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అన్నప్రసాదాన్ని నెక్స్ట్ డే అంటే సండే అమావాస్య రోజు కళ్యాణం రోజున దాన్ని ప్రసాదంగా తయారు చేసి అది భక్తులకు పెట్టడం జరుగుతుంది. అంటే ప్రతి అమావాస్యకి అన్నదానం ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ స్వామివారికి చేసినటువంటి అన్నాభిషేకాన్ని భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు అది చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాం ప్రస్తుతానికి. ప్రతి సంవత్సరం గర్భగుడిలో భక్తులకు అభిషేకాది కార్యక్రమాలకు అవకాశం ఉండేది. ఈసారి ఆ అవకాశం లేదు. సో దీనిపైన భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ భక్తులను చూస్తున్నారు, మీరే తెలుసుకుంటే బాగుంటుంది మీరు చెప్పడం కంటే. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం 5 మంది కోసము 50 మందిని వెయిట్ చేయాల్సి వచ్చింది, 100 మందిని నిలబెట్టాల్సి వచ్చింది. అంటే ఒక 5 మంది టికెట్ ఇస్తే మనం 5 ఫ్యామిలీ కూర్చుంటారు. అంటే భార్యాభర్తలు కూర్చుంటే 4 లేదా అంత కష్టంగా కూర్చోబెడితే 5 మంది, అంటే 5 టికెట్ల కోసము 100 మందిని మనము 45 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది, లేదా బయటికి పంపాల్సి వచ్చింది. ఆ విధంగా కొద్దిగా న్యూసెన్స్ స్టార్ట్ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఏం చేసామంటే గర్భాలయంలో అభిషేకాలు భక్తులకి తగ్గించాం. అది ఉదయము ఒకే ఒక అభిషేకం పెట్టాము 4 గంటల సమయంలో. అది ఒక 8 టికెట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ 8 మందికి ఉదయం ఆల్రెడీ అభిషేకం చేయడం జరిగింది. తర్వాత సామూహిక అభిషేకంలో అందరూ పాల్గొంటున్నారు. అందరూ ఇప్పటికైతే భక్తులలో చూస్తుంటే సంతోషంగానే ఉన్నారు. ఇక ముందు చూడాలి. మహాశివరాత్రి అనగానే భక్తులకు ముందుగా గుర్తుకు వచ్చేది జాగరణ. ఈ జాగరణ నేపథ్యంలో ఇక్కడ దేవాలయంలో ఏమైనా కార్యక్రమాలను ఏర్పాటు చేశారా? భజన లాంటివి ప్రతి సంవత్సరం మాకు ఈ భరతనాట్య కార్యక్రమం అని, కూచిపూడి కార్యక్రమం అని చెప్పి ఏర్పాటు చేసేవాళ్ళము. దానివల్ల ఏంటంటే లింగోద్భవ కాలంలో జరిగే మనకు కళ్యాణము 9 తర్వాత స్టార్ట్ అవుతుంది. అది అయ్యేసరికి 12:30 అవుతుంది. అప్పుడు లింగోద్భవ కాలం మనకు అభిషేకం స్టార్ట్ అవుతుంది. లింగోద్భవ కాలంలో అభిషేకం స్టార్ట్ అవుతే మినిమమ్ 2.5-3 అవర్స్ పడుతుంది మాకు. అంటే కమ్సే కమ్ 3-3.5 అంటే ఉదయం 3 అవుతుంది. ఇక 3 అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం ఆల్రెడీ ఒకరు ఏర్పాటు చేశాము, భజన కార్యక్రమం. వాళ్ళు వస్తామని చెప్పారు. వాళ్ళు వస్తే 3 గంటలకు వాళ్ళతో భజన కార్యక్రమం ఉంటుంది. కానీ 3 గంటల తర్వాత 99% అయితే భక్తులు ఎవరు కూడా ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లో ఉంటారు. చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. ఏర్పాటు అయితే చేశారు. సో ఏర్పాట్లు ఎలా చేశారు సార్? అంటే సౌకర్యాలు ఏమేమి చేశారు దేవాలయంలో వచ్చే భక్తుల కోసం? వచ్చే భక్తుల కోసం అయితే సౌకర్యాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనకు తడకల పందిరి రేపించేసి వాళ్ళకు నీడ కార్యక్రమానికి సంబంధించి చేసాము. మరి 10 అయిందంటే ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి దానికోసం తడకల పందిరి ఏర్పాటు చేసాము. అదేవిధంగా వారికి ఇంకా ఏరియా పెంచి వెనకాల వాటర్ సప్లై కూడా అనుకూలంగా ఉండేలాగా, వాళ్ళకి అన్ని విధాలుగా ఉండేలాగా అది చేసాము. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శన కార్యక్రమం కూడా ఈజీగా కలిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆ పోలీసు వాళ్ళు కూడా బాగానే సహకారం చేస్తారు మాకు. ఈ విధంగా ఇప్పటికైతే ప్రశాంతంగా నడుస్తూ ఉన్నది. భక్తులకు కావాల్సిన విధంగా, మేము అనుకున్న విధంగా, వాళ్ళు కోరుకున్న విధంగా ఉన్నామని మేము అనుకుంటున్నాము. భక్తులతో ఇక తెలుసుకుంటే కొద్దిగా ఏమన్నా తెలిసింది మనకు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ఉదయం నుండి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది సార్? ఉదయం నుండి ఈరోజు 4 గంటలకే రుద్రాభిషేకం ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా భక్తులు ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పబ్లిక్ జామ్ కావడం లేదు. ఎందుకు అనగా ఈరోజు మనము ఎలాంటి అభిషేకాలు నిర్వహించడం లేదు. ఎందుకంటే భక్తుల యొక్క ఇబ్బందిని చూసాము కాబట్టి లాస్ట్ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరము ఎటువంటి అభిషేకాలు నిర్వహించకుండా భక్తులకు కేవలము దర్శనార్థమే ఎక్కువగా సమయాన్ని కేటాయించాము. అందుకే పబ్లిక్ కూడా ఎక్కడ జామ్ కావడం కనిపించడం లేదు మనకు. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మా చైర్మన్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఈరోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది. దానికి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత పార్కింగ్ కూడా ఇబ్బంది కాకుండా పక్కనే ఉన్నటువంటి సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండు మరియు స్టార్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ను కూడా మనము పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకుంటున్నాము. దీనికి పోలీసు వారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే పరిశుభ్రత విషయంలో
మా నాగారం మున్సిపాలిటీ యొక్క సిబ్బంది కూడా పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నారు. అలాగే పోలీసు వారికి మున్సిపల్ శాఖ వారికి కూడా మా దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి మహాశివరాత్రిని పురస్కరించుకొని నాగారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయినటువంటి మల్లేశం గారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో దేవాలయంలో ఎలా ఏర్పాట్లు ఉన్నాయి, మరి స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారికి ఎలాంటి మంచి జరిగింది అనే విషయాలను వారిని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేశారు. ఈ దేవాలయంతో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది సార్? అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నాగారం మున్సిపాలిటీ ప్రజలందరికీ. అలాగే ఈ వార్డు నా వార్డుకు సంబంధించిన వార్డు ఇది, నా 13వ వార్డు. నేను ఇక్కడి నుంచే ఈ వార్డు నుంచి ఎలక్ట్ అయ్యాను. మా ఇంటి పక్కనే ఉంటుంది టెంపుల్. ఇక్కడ మేము ఏ కోరికలు కోరుకున్నా, మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటే కోరికలు తీర్చే శివయ్య. ఇది దాదాపు అక్కన్న మాదన టైంలో నిర్మించబడిన పురాతన టెంపుల్ ఇది. మధ్యలో కొద్దిగా పూజలు అని కొద్దిగా డిస్టర్బ్ అయింది. ఆ టైంలో మన చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు మంచి ఆలోచనతో ఆయనకున్న వ్యాపారాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి టెంపుల్ కోసం అహర్నిశలు కృషి చేస్తూ అందరి దాతలతో సహకారంతో టెంపుల్ ఎంతో అభివృద్ధి చేశారు. మంచి సకల సదుపాయాలు భక్తులకు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ మంచి దర్శనాలు అయ్యేటట్టు అందరికీ బాగా చూస్తూ ఉన్నాడు. చాలా బాగా జరుగుతూ ఉన్నది. దినదిన ప్రతి సంవత్సరానికి ప్రజలు తండోపతండాలుగా విపరీతంగా వస్తూ ఉన్నారు. వారికి సరైన సదుపాయాలు కల్పించడంలో వీళ్ళ టీం అంతా గ్రాండ్గా సక్సెస్ అయిందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయానికి వచ్చారు కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పర్లేదు, మంచిగా ఉన్నాయి. సో మరి మహాశివరాత్రి ఏమేమి చేశారు ఈరోజు పండుగ? ఇంకేం లేదు, ఇంట్లో దేవుడు చేసి వచ్చాము అంతే. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చేయాలి, చేయాలి పనులు. ఇంట్లో ఉండి చాలా పనులు ఉన్నాయి. చెప్పండి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగుందమ్మా, చాలా మంచిది. ఎప్పుడు వచ్చినా చాలా ఏర్పాట్లు అయితే బాగానే ఉంటాయి. సార్ మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయానికి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అన్ని సంతోషంగా ఉన్నాయండి. అలంకరించి బాగా అరేంజ్ చేశారు. బాగుంది. ఒక్క పొద్దు ఉన్నారా సార్ ఈరోజు? సార్ చెప్పండి, టెంపుల్కి వచ్చారు ఈరోజు. బాగా చేశారు ఏర్పాట్లు అన్నీ. బాగా మంచిగా అభివృద్ధి చేశారు. డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంది. బాగా అనిపిస్తుంది. చాలా మంది వచ్చారు ఇక్కడికి ఈరోజు. ఈరోజు మరి ఎప్పుడు దేవాలయంలో అభిషేకాలకి ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు, ఈసారి అభిషేకం లేదు. సో ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది, కానీ పబ్లిక్ ఎక్కువ కాబట్టి అభిషేకం పెట్టినట్టుంది. మంచిగానే ఉందండి. చెప్పండి అమ్మా, మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు ఒక్క పొద్దున్నారా మీరు? సో మరి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు, ఎలా ఉంది? దర్శించుకుంటాం. ఈరోజు టెంపుల్కి వచ్చావు కదా, ఎలా ఉంది? బాగుందండి. స్వామివారిని దర్శించుకున్నావా? పోతున్నాను. లైన్లో ఉన్నా. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎలా ఉన్నాయి సార్ ఏర్పాటు? బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. అంటే ఇంట్లో పూజ చేసుకుంటాము. ఇవాళ అందరు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ప్రస్తుతానికైతే మేము నైవేద్యాలు ఇంట్లో పెట్టేసి గుడికైతే వచ్చాము. ఓకే, ఒక్క పొద్దు ఉన్నారండి ఈరోజు? ఇవాళ శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలను చేపట్టారు. భక్తుల యొక్క తాకిడి ఏ విధంగా ఉంది? భక్తుల తాకిడి పొద్దున తక్కువగా ఉండే, ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. అంటే సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మరి అభిషేక కార్యక్రమాలు లేవు కదా, ఏమైనా భక్తుల అసహనం ఏమైనా వ్యక్తం చేస్తున్నారు? ఏం లేదు. అభిషేకాలు, సామూహిక అభిషేకాలు చేస్తున్నాము. అభిషేకం చేసుకున్న భక్తులు లోపలికి పంపిస్తున్నాము. హ్యాపీ ఉన్నారు, అట్లేం లేదు. ఏర్పాట్లు అన్ని విధాలు చూస్తున్నారు కదా, ఇంకా మీరు ఫోటోలు తీశారు కదా. ఎవరి లైన్లు వాళ్ళకి ఇచ్చినాము. 50 రూపాయల టికెట్ వాళ్ళ ఒక లైను, 100 రూపాయలు ఒక లైను, ధర్మ దర్శనం ఒక లైను. అందరు హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. అంత హ్యాపీగా జరుగుతుంది. నాగారంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ వచ్చిన భక్తులకు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా వస్తున్నాను. నేను కూడా ఏది అనుకుంటే అది అవుతున్నది. నాగలింగేశ్వర స్వామి నాగారము చాలా పవర్ఫుల్ దేవుడు. శివాలయం ఇక్కడ అన్ని ఏర్పాట్లు, టెంపుల్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ. పైనిండ పూసేటి విభూది రేఖలే మానుదిటిపై రాయు ఆ బ్రహ్మరాతలు పులితోలు చుట్టుకొని పుడమీని ఏలేవు ఆ పుణ్య భాగ్యంబు నీదేనయ్యా. బోనీల కంట మమ్మేల మంట, బోనీల కంట మమ్మేల మంట,
ఈ విశ్వమంతా నీవే దిక్కంట అంబంబులా శంకరుడావయా ఓంకార రూపం నీవేనయా. శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఏదైతే మొక్కుకుంటారో భక్తుల యొక్క కోరికలు అన్ని నెరవేరుతాయని వారి యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి పర్వదినమే కాదు, ప్రతి సోమవారము ప్రతి నిత్యం ఈ యొక్క దేవాలయానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మరి ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, స్వామివారి కళ్యాణం, లింగోద్భవ సమయంలో ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. మరి రేపు ఎవరైతే ఉపవాసం ఉన్నటువంటి భక్తుల కోసం అన్న సమారాధన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశామని మరి ఆలయ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు తెలియజేశారు. మరి ఇదే నేపథ్యంలో స్వామివారిని దర్శించుకొని తరించేందుకు ఎక్కువగా భక్తులు విచ్చేస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ నామస్మరణతో శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయం మారుమ్రోగుతోంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.